ఏక్ పాస్లా పట్టాలతోటే చెరువులకు ఎసరు, ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాలు నిషేధం. ఆయన 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు, పర్మినెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు, ధరల్లోకి కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు కొనుగోళ్లు. మొత్తం 31,000 ఎకరాల శిఖం భూములు అసలు పట్టాలోకి వచ్చినాయట. మరి ఏ రకంగా తీసుకొచ్చిండ్రు వీళ్ళు, ఎన్ని తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలోని చెరువులో నిర్మించిన ఫంక్షన్ హాల్. చల్ హో శిఖం భూముల జోలికే పోవద్దు, చెరువు శిఖం భూముల జోలికే పోవద్దు. కానీ 31,000 ఎకరాల శిఖం భూముల్లో నిర్మాణాలు కూడా పిలిచినాయట. మరి ఇవన్నీ ఇప్పుడు కూలగొట్టాలంటే మళ్ళీ ఇంతకుముందు ఏమన్నాడు, హైడ్రా ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే పరిమితము, ఇది జిల్లాల్లోకి పోలేదు, అంత మగతనం దానికి లేదు, అంత శక్తి దానికి లేదు అని చెప్పిండు. జిల్లాలో అద్దాట, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటారట. కాబట్టి మరి 31,000 ఎకరాల చెరువు శిఖం ఆగమైపోయినట్టే కదా. మరి దీన్ని ఎందుకు బయటికి తీయారండి రేవంత్ రెడ్డి గారు? ధైర్యం లేకనా, లేకపోతే ఎందుకులే వదిలేద్దామని? మీరే అన్నారు కదా కేసీఆర్లా నేను విడిచిపెట్టను, నేను అంతు చూస్తా అంటాను కదా. మరి ఆ అంతే చూస్తే మొత్తం జిల్లాల వారీగా చూడాలి, అంతు జిల్లాల వారీగా అంతు చూస్తే కానీ అప్పుడు మీ పనితనం ఏంది, హైడ్రా పనితనం ఏంది అనేది తెలుస్తుంది.